అందరికీ నమస్కారం. ఈ నా అన్వేషణ ఛానల్ పర్సన్ అన్వేషణ సంబంధించి మ్యాక్సిమం క్యారెక్టర్స్ అసలు ఛానల్లో వీడియోస్ పెట్టను, ఏదైనా ఇంపార్టెంట్ అయితే పెడతాను. డివోషన్ అప్పుడు ఎందుకు పెడుతున్నంటే అతనంట బ్రహ్మ అంట, గరికపాటి గారు వచ్చేసి విష్ణు అంట, శివుడు వచ్చేసి మన చాగంటి గారు అంట. అసలు వాడేంటి, వాడి బతికేంటి, వాడి మాటలేంటి, వాడి పనులేంటి, వాడి గలిస్తానం ఏంటి? నిన్న ఈరోజు నాకు ఎన్ని షేరింగ్లు వచ్చాయో ఫ్రెండ్స్ దగ్గర నుంచేసి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచేసి. అన్వేష్ చీకటి బాగోతుంది, ఇది వాడు అసలు మనిషే కాదు, వాడు తేడాగాడని, గే అని, తర్వాత చిన్నపిల్లల్ని లైంగికంగా ఇది చెప్పలేని స్వామి ఏవైతే మాత్రం. అసలు ఇవి చూస్తూ ఉన్నప్పుడు నేను చూస్తున్నాను కదా, లింక్స్ ఓపెన్ చేసి నార్మల్గా చూస్తున్నప్పుడు కూడా నాకు సజెషన్లో వచ్చేసి అతని మీద చేసే రీల్స్ మొత్తం అతని సంబంధించిన డార్క్ సైడ్ మొత్తం ఓపెన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. నాకు అనిపించింది ఇంత ఘోరమైనటువంటి వాడిని అసలు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ప్రజలు కానీ ఎలా వదిలిపెట్టారు. అండ్ మన సజ్జనార్ గారు ఇతనితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారే, ఆయన దృష్టి అసలు ఇవేమి రాలేదా? నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ మూమెంట్లో ఆ అమ్మాయి జ్యోతి తన పేరు తీర్మార్ సావిత్రి చేసింది. ఆమె సంవత్సరం ఏదో వీడియో చేస్తే ఒక అతను బాధపడిపోతూ అలా ఏంటని నువ్వు కూడా చేసేది అన్నప్పుడు ఈ అన్వేషణ అటువంటి తెలుసా నీకు అదే మొత్తం చెప్పాడు. అన్వేషణ ఆల్రెడీ చెప్పాను చూడు తమ్ముడు అని చెప్పేసి అన్న. అప్పుడు కూడా కొన్ని వీడియోలు నాకు పంపాడు. నాకు షాక్ అయింది. ఇదేంట్రా ఇంత ఘోరంగా ఉన్నాడు ఈ అన్వేషణ, ఇతని మీద ఇన్ని వీడియోలు ఉన్నాయి ఏంట్రా బాబు, తేడాగా ఘోరంగా. అతనితో ఇతని సజ్జనారని చెప్పేసి ఉంటే బెట్టింగ్ అప్పుడు నిషేధం కోసం తప్పదన్నట్టు చేశారు. ఇప్పుడు అన్వేషణ తీసుకురావాల్సిన బాధ్యత కూడా సజ్జనార్ మీద ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో కేసు నమోదైనవి కాబట్టి ఎక్కువ. బట్ ఇంకా ఆయన ఏమి రెస్పాండ్ అవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏమీ మాట్లాడలేదు. బట్ ఈలోపు అన్వేష్ సంబంధించి అసలు సైకో కన్నా దారుణం, వాడు అసలు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, పిచ్చోడు లాగా ఉన్నాడు అని పోస్ట్ మీద పోస్టులు, వీడియో మీద వీడియోలు. మరి అతనికి లక్షల ఫాలోవర్లు అంటే నాకు అర్థం కావట్లేదు. గరికపాటి గారిని ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాడు. మీ గోతనామాలు నాకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు, మనం ఏంటి అద్దని ఇది అని చెప్పేసి. అతను గరికపాటి చాగంటి ముగ్గురు ఒకటేనంటూ చెప్పి 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 నాకే చిరాకేస్తుంది, కంపరం పడుతుంది. బట్ ఈవిడ మెయిన్ ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అంతర్జాతీయ స్థాయిలో మీకున్న పలుకుబడిని యూజ్ చేసి, మీకున్న కాంటాక్ట్స్ యూజ్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏలో మీరు భాగమే కాబట్టి హోంశాఖ వల్ల, ఇంటెలిజెన్స్ వల్ల, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వల్ల, లేదన్నప్పుడు సిబిఐ ఇంటర్పోల్ వాళ్ళే కాబట్టి వాళ్ళ మొత్తానికి ఎలాగైతే మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. ఇటువంటి వాడు బయట కనుక ఉన్నాడంటే మానవ లోకానికి పెను ప్రమాదం. వీడికి ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు, మన దగ్గర కామెంట్ కూడా పెడుతున్నారు. ఎవరు రేంటని చూస్తుంటే వాడిలాగా సైకోలాగా తయారైపోయారు. ఆల్రెడీ హిందువుల మీద విద్వేషం చెబుతూ నేను హిందువునే అంటూ హిందువులో ఉన్న జనరేషన్ జెడ్ పిల్లలని చెడగొట్టేశాడు. ఆల్మోస్ట్ పిల్లలు వాడి ట్రాప్లో పడిపోయారు. ఇక వాళ్ళ అమ్మోళ్ళు అన్నోళ్ళు మనలాంటి వాళ్ళు చెప్పి ఆ పిల్లలు బాగు చేయాలి. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ వీడు బయట ఉంటే పెను ప్రమాదం, వీడికి లక్షల ఫాలోవర్లు ఇంకా ఉన్నారంటే వాళ్ళు ఎంత ప్రమాదకారులు అర్థం కావట్లేదు. అంతిమంగా వీటిని పట్టుకొని లోపలేస్తే తప్ప ఈరోజు తెలుగు ప్రజలంతా కూడా అమ్మయ్య ఒక పీడ విరగడని చెప్పేసి అనుకోరు. చాగంటి గారి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి గరికపాటిని ఇంకా గోగుతూ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. అతని సంబంధించిన చీకటి భాగవతాలు మొత్తం వన్ బై వన్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పెడుతున్నారు, ఎందుకంటే అతను క్లోజ్గా మూవ్ అవుతూ అతని సంబంధించిన మొత్తం రికార్డ్ చేసుకుంటూ వీళ్ళన్నీ పెడుతున్నాడు. అది నిజమే ఎంత అబద్ధం ఎంత త్వరలో తేలాలి. సజ్జనార్ గారు మరలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ చేతుల్లో ఉంది. సమాజానికి మేలు చేయటమా లేక అన్వేష్కి సాయం చేయటమా అని. మీరు సైలెంట్గా ఉంటే అదే చాలు, అన్వేష్ సాయం చేయటమే. సమాజానికి మేలు చేయడం అంటే మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ చేస్తే చాలు సార్.